కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ గణ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ తొలి పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తీవ్రస్థాయిలో ఒక ప్రైవేటు హోటల్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. మీ ముందుకి తెలుగు శక్తి రావటం ముఖ్య కారణం ఏదైతే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇవాళ రాష్ట్రపతి గారు విచ్చేసి అంటే భారతదేశానికి తొలి పౌరురాలు విచ్చేస్తే కనీసం ప్రోటోకాల్ నిబంధనలు కూడా సరిగ్గా పాటించలేదు. మరి తెలుగు గడ్డ పైన ఇంతటి ఘోరమ అవమానమా రాష్ట్రపతికి అని తెలుగు శక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మరి కేవలం లోకేష్ని ప్రమోట్ చేయటం కోసం తన కొడుకుని ముందుకు తేవటం కోసం ఇంత ఘోరాతి ఘోరం ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా పక్క పెట్టారు. నిజంగా ఒక తొలి రాష్ట్రపతి తొలి పౌరురాలు వస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా స్వాగతం పలకాలి. ఆయన లేని సమక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకాలి. పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన రాలేరు కాబట్టి కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు విచ్చేయాలి, స్వాగతం పలకాలి. పలికని వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ఆయన గైర్హాజరు అవడంతో నిజంగా భారత రాష్ట్రపతిని అవమానించారు. మరి ఆమె గిరిజన జాతికి చెందిన తెగ ఒక మహిళగా అవమానించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇదే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం తన కొడుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక సంకల్పం లా కనిపిస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, అలాంటప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఇవాళ చేసేసి కదా. ఎందుకంటే మీకున్న బలానికి ఎవరో మిమ్మల్ని అడ్డు చెప్పరు. ఇవాళ మీ పార్టీ సొంతంగానే ఉంది. మరి ఎందుకు ఒక షాడో సీఎం లాగా లోకేష్ని వ్యవహరిస్తున్నారు? ఈరోజు ప్రతి విషయంలో నేను తలదలుచుకుంటున్నారు. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో తనే తలుచుకున్నారు. నాడు కూడా సీఎం రాలేదు, నేడు రాలేదు. అంటే ఇది నిజంగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే మనం చేస్తున్నాను. మరి నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వారి గౌరవం ప్రతిష్టను నిలబెట్టారు. మరి నాడు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైతే ఇందిరాగాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మన గడ్డ పైన పోటీ చేస్తున్నారని చెప్పి ఆనాడు హిందూపూర్లో క్యాండిడేట్ పెట్టకుండా చేత సృష్టించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు మన గడ్డ పైన భారత రాష్ట్రపతి వస్తే రావాల్సిన బాధ్యత ప్రోటోకాల్ ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నిస్తాను. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తెలిసి ప్రశ్నిస్తుంది. ఇవాళ అయోమయంగా ఉంది, పరిపాలన గాడి తప్పింది, రాష్ట్రం ఎట్టాల్సిన అర్థం కావట్లేదు, అన్ని విధాలు అప్పులు మయం అయిపోతుంది. మేము కోరుతుంది ఒకటే, తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు శక్తి పోరాడుతుంది తప్ప ఇవాళ నా జాతిని చిన్నభయం చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదని మీరు తెలుగు జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ బివి రామ్ నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఎయిర్పోర్ట్ వాయిదా అయ్యాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు పేపర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వాయిదా అనేది వార్త వచ్చింది. ఈ రోజు ఇందులో నాకు స్వార్థం ఏమీ లేదు. నా జాతి, నా తెలుగు జాతి ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి ఉద్దేశం వెళ్తున్నాం. తెలుగు శక్తి ఒకటే ఒక లక్ష్యం, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలనేదే ఇది నా ఆశయం. ఇది కేవలం ఎన్టీఆర్ ఏమైతే సమాజమే దేవాలయం, ప్రజలైన దేవులని కోరుకున్నారో ఆ మహానుభావుడు మొన్నే ఆయన ఘాటి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. ఎన్టీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. డెఫినెట్ గా తెలుగు వారి ప్రదర్శనని నింపడం కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. డెఫినెట్ గా లోకేష్ అండ్ టీం చేసిన ఈ ఘోరాతి